పాడి పంటలు వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఇవాళ మనము ఆముదం పంటలో ఈ రసం పీల్చే పురుగుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ల్యామ్‌లో కీటక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నా. మనకు ఆముదం ముఖ్యమైన ఒక నూనె గింజల పంట కాబట్టి అందులో ఉండే పురుగులు గానివ్వండి, ఎటువంటి లక్షణాలు ఉంటాయి, దాన్ని ఎలా నివారించుకోవాలి అనేది ఇవాళ అంశంలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మొదటి దశలో మనకి చూసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులు వస్తాయండి. అందులో ముఖ్యంగా ఏంటంటే ఆకు తొలుచు పురుగు. ఈ ఆకు తొలుచు పురుగు ఏంటంటే ఈ పురుగు ఉధృతి దాదాపు ఆగస్టు మాసం నుండి అక్టోబర్ వరకు ఉంటుంది. అదేవిధంగా దీని లక్షణాలు చూసుకున్నట్లయితే పిల్ల గొంగళి పురుగులు ఏవైతే ఉన్నాయో అవి ఆకు మధ్యలో ఉండేసి అవి ఎక్కువగా నష్టం కలగజేస్తుంది. అదేవిధంగా దీని ఉధృతి చూసుకున్నట్లయితే ఎక్కువగా ఉధృతి ఏంటంటే పాముచారలు అంటామండి. ఈ కణజాలలో తినేయడం వల్ల ఈ సొరంగ మార్గాలు ఏర్పడి ఈ పాముచారాలు ఏర్పడతాయి. దీన్ని పాముచార మచ్చలు కూడా అంటారండి. ఈ ఉధృతి ఎక్కువైనప్పుడు ఏదైతే అంటే ఆకులు ఎండిపోయి అదేవిధంగా రాలిపోయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో దీనికి ఏంటంటే మనకు వేప గింజల కషాయము కొద్ది వరకు మొదటి దశలో పిచికారీ చేసుకుంటే దీని ఉధృతి తగ్గిపోతుంది. తర్వాత దశలో వచ్చేసరికి మనకు తామర పురుగులు. ఇది కూడా రసం పీల్చే పురుగుల్లో రెండో పురుగు మనం చూసుకున్నట్లయితే ఈ తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన ఉండి రసం పీల్చడం వల్ల ఆకులు పసుపు వర్ణంలో మారిపోయి ఎక్కువ ఉధృతి ఉన్నప్పుడు రాలిపోవడం కూడా జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగం నుండి రసం పీల్చడం వల్ల ఎక్కువగా ఈ పువ్వులు కూడా ఎండిపోవడం కూడా జరుగుతుంది. అది కూడా మనకు కంకి కూడా రాలిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ తామర పువ్వులు ఉధృతిని కూడా వెంటనే గమనించుకొని దాన్ని నివారించుకోవాలి. మొదటి దశలో మనకేందంటే ఈ రసం పీల్చే పురుగులు తట్టుకునే రకాలు ఏవైతే ఉన్నాయో అంటే రసం పీల్చే పురుగులు ప్రధానంగా మనకి ఇందాక చూసుకున్నట్లు తామర పురుగులు అదేవిధంగా పచ్చదీప పురుగులు కూడా వస్తాయి. దాన్ని తట్టుకునే రకాలు ఏవైతే ఉన్నాయో DCH 519 కానివ్వండి, DCH 66 కానివ్వండి, GCH 4 కానివ్వండి, ఇటువంటి హైబ్రిడ్లు వేసుకుంటే కొద్ది వరకు మొదటి దశలో వచ్చే ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు. తర్వాత దశలో మనకు ఉధృతిని బట్టి వేప గింజల కషాయం కానివ్వండి, లేకుంటే మోనోకోటోఫాస్ అనే మందు 1.6 ml ప్రతి లీటర్ నీటికి, డైమిథోయేట్ అయితే 1.7 ml ప్రతి లీటర్ నీటికి, ప్రొఫెనోఫాస్ అయితే 2 ml ప్రతి లీటర్ నీటికి, అదేవిధంగా ఎస్టాంప్రే అయితే 0.2 గ్రాములు ఇలా విధంగా మార్చి పిచికారీ చేసుకోవచ్చు. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్లోనిక్ అమిడ్ అనే మందు మనకు 0.3 గ్రాములు ప్రతి లీటర్ నీరు కలిపి పిచికారీ చేసుకుంటే కొద్ది వరకు ఈ తామర పురుగులను కూడా నివారించుకోవచ్చు. అదేవిధంగా తర్వాత దశలో వచ్చేసరికి తెల్లదోమ. ఈ తెల్లదోమ కూడా మనం చూసుకున్నట్లయితే వీటి ఉధృతి జనవరి నుండి మార్చి వరకు ఎక్కువగా ఉంటుంది. అంటే దాదాపు ఎండాకాలంలో అంటే జనవరి నుంచి మార్చి వరకు ఈ ఉధృతి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పిల్ల మరియు తల్లి పురుగులు కూడా ఇక్కడ కూడా మనకి ఇందాక చూసుకున్న తామర పురుగులు ఎలా ఉంటుందో ఇక్కడ కూడా మనకు ఆకులు అడుగు భాగాన ఉండి రసం పీల్చడం వల్ల ఆకులు మృతగా మారిపోవడం, అదేవిధంగా ఆకులు ఎండిపోవడము, పసుపచ్చగా మారడము ఇలాంటి లక్షణాలు కూడా మనం కనపడుతుంటాయి. సో దాన్ని మనం చూసుకున్నట్ల వెంటనే మనకి ఏదైతే ఉందో ఎర్రబారి అదేవిధంగా ఆకులు పసుపచ్చగా మారిన వెంటనే మనకు ఈ చర్యలు ముందే మనం తీసుకోవాలండి. మొదటి దశలో మనకి ఏంటంటే 5% వేప గింజల కషాయం కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. అజాడిరాక్ట్ అంటాము. అది కూడా మనకి ఇందాకే చూసుకున్న తామర పురుగులో ఏవైతే మనం మందులు చెప్పామో మోనోకోటోఫాస్ కానివ్వండి, డైఫెన్థ్రినర్ కానీ, అదేవిధంగా బుప్రోఫెజిన్ 1.5 మిల్లీ లీటర్ చొప్పున మనం పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందాక చెప్పిన మనకు ఫ్లోనిక్ అమిడ్ 0.3 గ్రాములు ప్రతి లీటర్ నీటికి పిచికారీ చేసుకుంటే ఈ తెల్లదోమను కూడా మనము నివారించుకోవచ్చు అండి. పచ్చ దీప పురుగు, పచ్చ దోమ అంటాము. ఈ అన్ని రసం పీల్చే పురుగులు ఏంటంటే తల్లి మరియు పిల్ల పురుగులు ఆకులు అడుగు బాగానే ఉండి రసం పీలుస్తాయి. కాబట్టి లక్షణాలు ఏంటంటే ఆకు ముడత రావడము, ఆకు మనకు పసుపచ్చగా మారిపోవడము, ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు రాలిపోవడము ఇటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ పసుపచ్చ లేదా ఆకుపచ్చ రంగులో మారిపోవడం కూడా ఒక ముఖ్యమైన లక్షణాలు ఆకు రసం పీల్చే పురుగులు. ఇందులో కూడా మనం చూసుకున్నట్లయితే ఈ పచ్చదీప పురుగు కానివ్వండి, పచ్చదోమ కానివ్వండి, ఇక్కడ కూడా మనము దాదాపు నవంబర్ నుండి జనవరి వరకు ఎప్పుడైతే మనకు వర్షాలు తగ్గి కొద్ది వరకు అడపా ఎండలు ఉన్నప్పుడు మనకి రసం పీల్చే పురుగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఆకులు అంచులు ఏవైతే ఉన్నాయో అవి ముడుచుకుపోతాయి. అదేవిధంగా తీవ్రంగా ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకులు బాగా ముడుచుకుపోయి రాలిపోవడం కూడా జరుగుతుంది. సో తల్లి మరియు పిల్ల పురుగులు మొదటి దశలో నివారించుకోవచ్చు. దాన్ని మనం నివారణ కొరకు వేప గింజల కషాయం కానివ్వండి, వేప నూనె కానీ పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందాక సూచించినట్లు తట్టుకునే రకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం GCH 4 కానివ్వండి, అదేవిధంగా DCH 519 కానివ్వండి, 519 ఇవి కూడా మనం సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఉధృతిని బట్టి ఇందాకే సూచించిన మందులు ఏవైతే మోనోకోటోఫాస్ అదేవిధంగా 1.6 ml ప్రతి లీటర్ నీటికి, ఎసిఫేట్ అయితే 1.5 గ్రాములు ప్రతి లీటర్ నీటికి, ప్రొఫెనోఫాస్ అయితే 2 ml ప్రతి లీటర్ నీటికి, అదేవిధంగా క్లోథయానిడిన్ అని మనకు మార్కెట్లో డాంటాప్ అనే రూపంలో దొరుకుతుంది. ఇవి మనకు లీటర్ నీటికి 0.1 గ్రామ్ ప్రతి లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే మనకు ఈ పచ్చదీప పురుగులు కూడా మనం నివారించుకోవచ్చు. ఇలా అన్ని సూచనలు రసం పీల్చే పురుగులు నివారణకు పాటించి రైతు సోదరులు ఎక్కువగా దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఒక అవకాశం ఇచ్చిన పాడి పంటల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటా.